ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 39వ అధ్యాయము 42వ వచనం. ఎక్సడస్ 39 and verse 42. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలులందరూ ఆ పని అంతయు చేసిరి. According to that all the Lord commanded Moses, so the children of Israel made all the work. యేసు ప్రభువారి ఘనమైన నామములో పిల్లరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృపను బట్టి మరి యొక్క దినాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. పిల్లరా, కుటుంబంలో ఒక మనసు ఒక ఆత్మ లేకపోతే ఏమవుతుందంటే ఎవరిష్టం వచ్చినట్లు వారు మరి జీవిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే దేవుని సన్నిధి, దేవుని వాక్యము మన జీవితం ఉంటుందో, ఎవరిష్టానుసారముగా వారు జీవించడానికి బదులు ప్రియులరా దేవునికి ఇష్టమైన రీతిలో జీవిస్తే ఆ కుటుంబంలో ఐక్యత, ప్రేమ, సమాధానం, సంతోషం ఉంటుందనే సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే చక్కని మాట ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడింది. మోషేకు దేవుడు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలులందరూ చేసిరనుంది. పిల్లరా, కొన్ని లక్షల మందిని అక్కడ చూస్తాం. వారందరూ కూడా ఏ పని చేయమని దేవుడు ఆజ్ఞాపించినాడో ఆ పని చేయడానికి ఇష్టపడ్డారు. ఏం చేయమన్నారంటే మందసం ఎట్లా చేయాలి, దాని కొలతలు ఏమిటి, బలిపీఠం యొక్క కొలతలు ఏమిటి, దేనితో దాన్ని చేయాలి. పిల్లరా, ఇంకా అక్కడ అహరోను యాజకులు ఏ వస్త్రం ధరించుకోవాలి, దాని యొక్క రంగు దేనితో పొదగాలి, ఇట్లా చూస్తూ వచ్చినప్పుడు పిల్లరా ఏదైతే మోషేకు దేవుడు ఆజ్ఞాపించినాడో ఒకే మనసుతో అవన్నీ చేసినట్లు మనకు కనబడుతుంది. అవునండి, కుటుంబాల్లో ఇలాగా దేవుని యొక్క మాట వింటే గనక ఎవరిష్టానుసారముగా వారు జీవించరు, కానీ దేవునికి ఇష్టమైన రీతిలో జీవిస్తాం కాబట్టి పిల్లరా, ఆ కుటుంబము పరలోకము ఈ లోకంలోనే ఉన్నది అన్నట్టు కనబడుతుంది. ఇలాంటి పరలోక సంబంధమైనటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు, మన యొక్క జీవితాలు ఉండడానికి దేవుడు కృపను అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మోషేకు దేవుడు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలులందరూ చేసిరి అంటే ప్రభువా, మరి వారందరిలో ఒక మనసు ఉన్నట్టు కనబడుతుంది. ఆ పని అంతా ముగించినారు. మా కుటుంబాల్లో కూడా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మాటలో ఉంటే ప్రభువా ఎవరిష్టానుసారంగా వారు ఉండరు, కానీ మీకు ఇష్టమైన రీతిలో ఉండడానికి ఇష్టపడతారు. కాబట్టి ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఇలాంటి కుటుంబాలుగా మా కుటుంబాలని తీర్చిదిద్దండి ప్రభువా. మమ్మల్ని మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో మా పిల్లలు ఎవరైతే ఈ సమాధానం లేక, కుటుంబంలో నెమ్మది లేక ఆయా రీతిలుగా జీవిస్తున్నారో ప్రభువా దర్శించండి, మాట్లాడండి, పట్టుకొనండి. దేవుని యొక్క సన్నిధి, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి నాయన ఈ గొప్ప సమాధానం వ్యక్తిగతంగా కుటుంబాలు ఉండడానికి సహాయం చేయమని మా పిల్లల యొక్క ఆరోగ్యాలు మీ చేతిలో పెడుతున్నాం. ఎవరైతే ఈ యొక్క అవసరం వాటన్నిటిని మీ చేతిలో పెడుతున్నాం. తగిన సమయంలో తీర్చిన ఆయన మీ యొక్క గొప్ప సమాధానం దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.